నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది, రోజా అనే ఆమె లయబిలిటీ, ఆమె పార్టీకి లయబిలిటీ అని ఎప్పుడు తెలుసుకుంటాడో నాకైతే తెలియదు. కానీ మొన్న ఏం జరిగిందంటే, వాస్తవంగా బేసిక్గా సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సపోర్టర్స్ కావచ్చు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి సపోర్టర్స్ కావచ్చు, కొన్ని రోజులుగా వాళ్ళకు వాళ్ళే కొట్టుకుంటూ ఈ సినిమా గొడవలని ఇంకోటని వాళ్ళకు వాళ్ళే కొట్టుకుంటూ ఐక్యమత్యం లేకుండా ఉండేవాళ్ళు. సో సరదాగా వచ్చిందని ఇద్దరిని కలిపేసింది. వాళ్ళిద్దరూ ర్యాంప్ ఆడేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళని. వచ్చింది నోటికి వచ్చింది కూసింది. తిరుపతికి సంబంధించినటువంటి ఆ జనసేన వీర మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె లెఫ్ట్ టు రైట్ ఇచ్చేసరికి మొత్తం సోషల్ మీడియా మొత్తం దద్దరిల్లిపోయింది. వచ్చి మళ్ళా డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా నేనేమన్నానండి, నువ్వేమనేది కాదు, నువ్వు నోరు తెరిస్తేనే బూతులు. మొన్న ఏమన్నావు నువ్వు, వచ్చిందనే సతీ సమేతంగా. సరే, నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా నేను మాట్లాడను, కానీ నువ్వెందుకు పోవు తిరుమల దర్శనంకి మీ భర్త గారితో? ఎన్నిసార్లు పోయావు సెలవుమణితో నువ్వు దర్శనానికి? నువ్వు ఒకటే వస్తావు, ఫ్రెండ్స్ని వేసుకొని వస్తావు, బ్యాచ్లు వేసుకొని దర్శనానికి వెళ్తావు. కానీ ఎన్నిసార్లు నువ్వు అంటే రోజా గారు మిమ్మల్ని, మీరు సెల్వమణి గారు దర్శనానికి కలిసి వెళ్ళారు. సో మీరైతే కలిసి వెళ్ళరు, కానీ మిగతా వాళ్ళందరూ కలిసి వెళ్ళాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి సతీమణిని, పవన్ కళ్యాణ్ గారిని సతీమణిని మీరైతే తిట్టచ్చు, కానీ మిగతా పార్టీకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఏదైనా భారతీ మేడం గారిని ఏదైనా అంటే మాత్రము మీకు కోపం వచ్చేస్తుంది, హర్ట్ అయిపోతారు మీరు. ఈమెయితే ఏకంగా నా కొడుకు అయితే కన్నీళ్లు పెట్టుకున్నారు అంటుంది. మన నోరు మంచిదైతే కదా, మన నోరు మంచిదైతే వచ్చావు, దర్శనం చేసుకున్నావు. ఏ రోజైనా కన్స్ట్రక్టివ్గా మాట్లాడిందా రోజా? ఇప్పుడు కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉంది, ప్రభుత్వంలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏముంది, ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమైనా అవకతవకలు జరుగుతూ ఉన్నాయా, దాని గురించి మాట్లాడమంటే ఆయన పెళ్ళాంతో ఎందుకు రాలేదు, వీళ్ళు పిల్లోళ్ళు ఎందుకు రాలేదు, వీళ్ళు కుటుంబం అంతా ఎందుకు కలిసి రాలేదు, అసలు ఎందుకు కలిసి భోజనం చేయలేదు, చంద్రబాబు నాయుడు గారు స్పూన్తో ఎందుకు తిన్నాడు, లోకేష్ గారు ఎందుకు చేత్తో ఎందుకు తిన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఉగాది పచ్చడి తినలేదు, ఇవే మీరు మాట్లాడాల్సింది. మీకు ఎలాగో ప్రతిపక్ష హోదా లేదనుకోండి, అట్లీస్ట్ ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకురాలు కాదులే నువ్వు, వీకెండ్ పొలిటీషియన్ అంటే టూరిస్ట్ లాగా వస్తావు, వచ్చి మాట్లాడతావు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి, మొన్నటి వరకు ఎవ్వరూ కానీ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతీ మేడం గారి గురించి మొన్నటి వరకు ఎవరు కామెంట్ కూడా చేయలేదు. ఈమె వచ్చింది పుల్లబెట్టిపోయింది. ఈమెను ఎవరు తిట్టరు, ఎందుకంటే ఈమెను అసలు మనిషిగా కూడా లెక్క పెట్టరు కాబట్టి ఈమెను తిట్టరు. సో ఈమె ఏమన్నా అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారినే అంటారు కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి గారి గురించి మాట్లాడారు. సో ఆ మాట్లాడితే ఆ మాట్లాడినటువంటి వీర మహిళకు సంబంధించినటువంటి వీడియోలు ఏదో వాళ్ళ కూతురు ఫంక్షన్ కొడుకు ఫంక్షన్లోనో డ్యాన్స్ చేస్తూ ఉంటే దాన్ని బయటకు తీసుకొని వచ్చి ఆమెకు ఇంకొక జనసేన నాయకుడికి లింక్ చేసి వికటాటహాసాన్ని ప్రదర్శించారు. అదేవిధంగా ఆమెనంట వీళ్ళు అధికారంలోకి వస్తే జుట్టు పట్టుకొని లాక్కొని వచ్చి కొడతారంట. అలా మాట్లాడిన వాళ్ళనందరినీ జుట్టు పట్టుకొని లాక్కొని వచ్చి కొట్టాలి అంటే నువ్వు మాట్లాడిన మాటలకు నిన్ను ఎన్నిసార్లు జుట్టు పట్టుకొని లాక్కొని వచ్చి నడు రోడ్లో కొట్టాలి? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి మేడం. మీరు మాట్లాడినట్లు, మీరు మాట్లాడినన్ని బూతులు, మీరు మాట్లాడినటువంటి మాటలు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ పొలిటికల్ లీడర్ కూడా మాట్లాడలేదు. మీరు మాట్లాడారు, ఎందుకంటే మీరు బేసిక్గా పొలిటీషియన్ కాదు కాబట్టి. ఏదో జగన్మోహన్ రెడ్డి గారి కోటాలో ఎమ్మెల్యే అయిపోయి నోటికొచ్చింది మాట్లాడేది. ఈమె ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా వైఎస్ఆర్సీపీకి ఓటు బ్యాంకు తరిగిపోతుంది. అది నిన్న కొంతమంది తెలుసుకున్నారు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా కొంతమంది పసిగట్టారు. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఎప్పుడు పసిగడతాడో, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పసిగడతారో నాకు తెలియదు. కానీ సో ఈమె వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నంత వరకు కూటమికి ఓటమి రాదు, రాసి పెట్టుకోండి. ఏమంటే ఎప్పుడైనా ఏదైనా ఒక ప్రాబ్లం జరుగుతూ ఉన్నప్పుడు వస్తుంది, నోరు తెరుస్తుంది, మొత్తం టాపిక్ అంతా డైవర్ట్ అయిపోతుంది. కాబట్టి మొత్తానికి మళ్ళా వచ్చింది ఏందో మాట్లాడుతాం చూడండి. చంద్రబాబు నాయుడు అంట కనీసం గారు అనేటువంటి సంస్కారం కూడా లేదు. మీకు సంస్కారహీనురాల్ని ఒక నగిరి ప్రజలు అన్ని ఓట్లు కూడా ఎట్లేసారో తెలియదు.
ఎందుకు వాళ్ళ భార్య సమేతంగా నువ్వెందుకు సెల్వమణి సమేతంగా రాలేదు అది చెప్పు ఫస్ట్. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి సంగతి మళ్ళీ చూద్దాము. నువ్వు హిందువే కదా, ప్రతి వారానికి 10 సార్లు కనీసం ఐస్ అమ్ముకునేవాడు పాలు అమ్ముకునేవాడు కూడా అన్ని సార్లు పోడు ఆ తిరుమలకి. నువ్వు పోతావు కదా, పోయి సాల్వా కప్పుకొని సత్కారం కూడా చేసుకొని వస్తావు కదా, నువ్వెందుకు సెల్వమణితో దర్శనానికి వెళ్ళవు అది చెప్పు ఫస్ట్. ఏమనంటే నా కొడుకు ఏడుస్తాడు అంటుంది. వాళ్ళు కార్యక్రమాలు చేసి అంటే పూజలు చేసి రాష్ట్ర ప్రజలు బాగుండాలి, వాళ్ళు బాగుండారు, రాష్ట్ర ప్రజలు బాగుండారు, మీకు ఏం వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఎందుకు శుభాకాంక్షలు చెప్పలేదు అని అడిగాను. నువ్వు చూస్తే కదా, నువ్వు సాక్షి పేపర్ ఒకటే చదివితే నీకు శుభాకాంక్షలు ఎక్కడ కనపడుతుంది? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు శుభాకాంక్షలు చెప్పారు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. కానీ మనం చూడం. మనం ఎందుకంటే మనం చెన్నైలో ఉంటాం కాబట్టి మనం చూడం, లేకపోతే చదివేమన్నా రాదే. కొండ మీద పంచాంగ శ్రవణం పెట్టి భార్య సమేతంగా రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని భగవంతుడిని కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు కొండపైకి వెళ్ళి పంచాంగ శ్రవణం చేపించి, ఆయన కొండపైకి వెళ్ళా సెట్ వేయించుకుని ఇంటికాడ పంచాంగ శ్రవణం చేపించారు. సరే, మీకు శ్రీవారి మీద అంత భక్తి ఉంది కదా, నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు కొండపైకి ఫ్రెండ్స్తో దర్శనానికి వెళ్ళావు, కానీ ఎన్నిసార్లు పంచాంగ శ్రవణంలో పాల్గొన్నావు మేడం? బాధ్యతల వ్యక్తి కనీసం ఆంధ్రప్రదేశ్ లో లేరు వీళ్ళెవరు. ఇది చూడండి కామెడీ. ఈమె ఉండేది చెన్నైలో, హైదరాబాద్లో, ఈమె వచ్చి ఇంకొకరి గురించి మాట్లాడుతూ ఉంది. సో అనవసరం ఈమె గురించి మాట్లాడుతూ పోతా ఉంటే కనీసం 3 గంటలు పడుతుంది ఈ వీడియో. కాబట్టి ఈమె వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నంత వరకు కూటమికి డోకా లేదు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.